తల్లి రుణం. పూర్వం బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఒక అందాల గిత్తగా పుట్టాడు. ఆ గిత్త నల్లటి రంగుతో చూడముచ్చటగా ఉండేది. ముచ్చటైన ఆ గిత్తను చూచి దాని యజమానులు ఎంతో మురిసిపోయేవారు. ఆ గిత్తను పెంచే యజమానులు ఒక పేదరాశి పెద్దమ్మ ఇంట్లో కాపురం ఉంటూ వచ్చారు. అయితే కొన్నాళ్లకు వారు ఆ ఊరే వదిలిపోవలసి వచ్చింది. అలా వెళ్ళిపోయేటప్పుడు వారు పెద్దమ్మకు ఇవ్వవలసిన ఇంటి అద్దె కింద వారి నల్ల గిత్తను ఇచ్చేశారు. పెద్దమ్మకు పిల్లలు లేరు. ఆ నల్ల గిత్తనే తన బిడ్డలా చూచుకుంటూ ఆమె అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంది. బియ్యం కడుగు, గంజినీళ్లు కలిపి పోటు వేసి చక్కటి కుడితి తయారు చేసి ముద్దులొలికే నల్లగిత్తకు పట్టించేది పెద్దమ్మ. గడ్డి పరకలతో దాని ఒళ్ళంతా తోమేది. రోజు కాలువకు తీసుకుపోయి శుభ్రంగా కడిగేది. ఇంత మక్కువగా పెంచుకుంటున్న ఆ నల్లగిత్తను పెద్దమ్మ ఎన్నడూ కట్టుకొయ్యకు కట్టే ఎరగదు. నల్లగిత్త ఎదుగుతున్న కొద్దీ దానికి చిట్టి చిట్టి కొమ్ములు మొలుచుకుంటూ వచ్చినాయి. అది తోడి పశువులతో ఊరంతా స్వేచ్ఛగా తిరిగేది. కుర్రవాళ్ళు దానిపైన ఎక్కి సరదాగా స్వారీ చేసేవాళ్ళు కూడా. దాన్ని గంగుడోలు దువ్వి దానితో ఎన్నో ఆటలు ఆడేవాళ్ళు. ఒక రోజున ఆ నల్లగిత్త తనలో అనుకున్నది, నన్ను పెంచే పెద్దమ్మ పాపం, కడుపేదరాలు, నా కోసమని ప్రాణం పెడుతూ ఎంతో శ్రమ పడుతున్నది. నేను కొంచెం డబ్బు సంపాదించి పెడితే ఆమె శ్రమ తగ్గించిందాన్ని అవుతాను కదా అని. ఇటువంటి ఆలోచన తట్టగానే అది ఎలా ధనం సంపాదించడమా అనే చూపు మీదనే ఉంటూ వచ్చింది. ఇలా ఉండగా ఆ ఊరికి 500 బండ్ల పైన ధాన్యం ఎక్కించుకొని ఒక వర్తకుడు వచ్చాడు. ఆ బండ్లన్నీ నాటు బాట మీద బాగానే నడిచినాయి. కానీ మధ్యలో ఒక ఏరు దాటవలసి వచ్చింది. ఆ ఏరంతా ఇసుకమయం. ఎంత ప్రయత్నించినా ఆ ఇసుకలో వర్తకుని ఎద్దు ఒక్కటి లాగలేకపోయింది. అందుచేత బండ్లన్నీ ఏటిగట్టును నిలబడిపోయినాయి. కొత్త కొత్త ఎడ్లన్నీ తెప్పించి బండ్లు లాగించి చూశారు. లాభం లేకపోయింది. ఈ సమయంలో బోధిసత్వుడైనటువంటి నల్లగిత్త ఏటికి అవతల గట్టున తోడి పశువులతో మేస్తున్నది. ఆ మేసే పశువుల మందలో తన అవసరానికి పనికి వచ్చే ఎద్దులేమైనా ఉన్నాయా అని వర్తకుడు చూడవచ్చాడు. చూడగా ఆ వర్తకుని దృష్టి నల్లగిత్త పైన పడింది. ఈ గిత్త అసామాన్యంగా కనిపిస్తున్నదే, దీని సాయంతో నా బండ్లను సులువుగా ఏరు దాటించవచ్చు అని అతని మనసుకి తోచింది. వెంటనే అక్కడ పశువుల కుర్రవాళ్ళతో, ఒరే అబ్బాయి, ఈ నల్లగిత్త ఎవరిదిరా? దీన్ని కాసేపు ఎవరిస్తారు? నా బండ్లను ఏరు దాటించాలి, కోరినంత ధనమిస్తాను అన్నాడు ఆ వర్తకుడు. ఇందుకు ఆ పశువుల కుర్రవాళ్ళు, తీసుకుపోయి మీ బండు తోలించుకోండి బాబు, దీనికి యజమాని కూడానా అని చెప్పారు. వర్తకుడు దాని ముక్కులకు తాడు వేయించి లాక్కుపోజొచ్చాడు. కానీ నల్లగిత్త నలుసంత మెరైనా కదిలిందే కాదు. దాన్ని కదపటం ఎవ్వరి వల్ల కాలేదు. అప్పుడు ఆ వర్తకుడు గిత్తను అర్థం చేసుకున్నాడు. తన కష్టానికి తగిన భృతి ఏదో కావాలని ఈ గిత్త ఆపేక్ష పడుతున్నట్లున్నది అని. ఇది తలచి ఇలా అన్నాడు, వృషభరాజా, నా 500 బండ్లను ఏరు దాటించు. సాయపడితే బండి ఒక్కింటికి 2 వరహాలు చొప్పున 1000 వరహాలు నీకు బహుమానంగా సమర్పించుకుంటాను అన్నాడు. వర్తకుడు ఈ మాట అని అనడంతోనే నల్లగిత్త ఉత్సాహంతో ఉరుకులేస్తూ అతని బండ్ల వద్దకు పోయి నిలబడింది. నల్లగిత్తను వర్తకుని ధాన్యపు బండికి ఉంచారు. ఒక్క విసురున అది ఆ ఇసుకలో బండిని లాగి అవతల గట్టుకు చేర్చింది. ఇదే మోస్తరుగా ఆ 500 బండ్లను అవతల గట్టుకు చేర్చింది. పని తీరిపోగానే వర్తకుడు ఒక పొడువాటి పట్టీ లోపల 500 వరహాలు పెట్టి ఆ పట్టీని నల్లగిత్త మెడకు కట్టాడు. ఇలా కట్టగానే బోధిసత్వుడు ఆలోచించాడు, ఈ వర్తకుడికి దుర్బుద్ధి పుట్టింది, మాట తప్పిపోయాడు, సరే కాని అని చెప్పి ఏటుగట్టు మీద తను చేర్చిన మొట్టమొదటి బండికి ముందుగా నిలబడి అటకాయించింది. దాన్ని కదపటానికి ఎవ్వలకు తరం కాలేదు. అప్పుడు తెలుసుకున్నాడు వర్తకుడు, ఓహో, ఇది నోరులేని జంతువు అయినప్పటికీ ఎంత తెలివైందో, నేను ఇస్తానన్న సొమ్ములో సగమే మెడక్కట్టిన సంగతి గ్రహించింది అనుకొని తక్కిన 500 వరహాలు పెట్టి మరొక పట్టి తయారు చేసి దాన్ని కూడా నల్లగిత్త మెడకు తగిలించి, రాజా, నీ కష్టానికి గాను నేను వాగ్దానం చేసిన 1000 వరహాలు ఇవిగో అంటూ గట్టిగా కట్టివేశాడు. వర్తకుడు ఈ పని చేసిన తక్షణమే నల్లగిత్త 1000 వరహాలు గల 2 పట్టీలు గలగలా మోగిస్తూ తన తల్లి అయిన పెద్దమ్మ దగ్గరకు ఒక్క అంగులో పరుగు తీసింది. నల్లగిత్త పరుగు తీస్తూ ఉంటే దాని మెడనున్న పట్టీలు అవి చేసే గలగల శబ్దము చిన్న బిడ్డలకు వింతగొలిపినాయి. మామూలుగా దాంతో ఆటలాడడానికి వాళ్ళు దగ్గరకు రాబోయారు.
అయితే నల్లగిత్త వాళ్ళను దరిచేరనీయలేదు. అది ఇప్పుడు తల్లి వద్దకు పోయే తొందరలో ఉన్నది. అందుచేత తనతో మామూలుగా ఆటలాడుకునే చిన్న బిడ్డను తప్పించుకుని తిన్నగా పోయి తన తల ఎదుట నిలబడింది. ఒకటా రెండా 500 బండ్లు ఒకేసారి ఇసుక దాటించిన ఆ నల్లగిత్త అలసిపోయి ఉన్నది. అది ఏదో గొప్ప శరీర కష్టం చేసి వచ్చినట్టు దాని వాలకమే చెప్తున్నది. కన్నులు 2 చింతనిప్పుల్లాగా ఎర్రబడి ఉన్నాయి. ఇలా అలసి వచ్చిన తన నల్లగిత్త కంటపడగానే పెద్దమ్మ దాన్ని చేరదీసి దువ్వి సేద తీర్చసాగింది. మెడ దువ్వుతూ ఉన్నప్పుడు పట్టీలు 2 పెద్దమ్మకు కనిపించినాయి. అవి చూచి పెద్దమ్మ, ఇవన్నీ ఎక్కడివే నా బంగారు కొండ అని ఆశ్చర్యపోతూ ఉండగా పశువుల కుర్రవాళ్ళు వచ్చి జరిగిందంతా చెప్పారు. అప్పుడు ఆమె కళ్ళనీళ్లు పెట్టుకొని, ఎంత శ్రమపడ్డావు తండ్రి నా కోసం, ఎందుకీ నాణ్యాలు, నేనేం చేసుకుంటా, నువ్వు కడుపులో చల్ల కదలకుండా నాకు కళ్ళ వేడుకగా ఉంటావని అనుకుంటే లేనిపోని కష్టాలు పడుతున్నావే, రాబిడ్డారా అంటూ అప్పుడు పెద్దమ్మ నల్లగిత్తకు ఒళ్ళు నొప్పులు తీసిపోయేటట్టు నూనె రాసి వేడివేడి నీళ్లు ఆరారగా పోసింది. వెచ్చవెచ్చటి గంజి పోసి తాగించింది. ఇంకా ఎన్నెన్నో ఉపచారాలు చేసింది. ఈ విధంగా బోధిసత్వుడు తల్లి రుణం తీర్చుకొని మరికొంత కాలానికే ఇప్పుడున్న నల్లగిత్త అవతారం చాలించి వేశాడు. ఇదండి వాటి కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.